స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే మనం 10th క్లాస్ బయాలజీలో ఉన్న సలైవా అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా సలైవా అనేది ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది? సలైవరీ గ్లాండ్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. అది ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? మన మౌత్ లోపల ప్రొడ్యూస్ అవుతుంది. యాక్చువల్గా మనకి సలైవా అనేది ఎందుకు? ఇది మన కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్ తీసుకుంటాం కదా, అంటే మనం ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ వీటిని తీసుకుంటాం కాబట్టి వాటిని బ్రేక్ చేసి సింపుల్గా వాటిని బ్రేక్ డౌన్ చేసి వాటిని మన డైజెస్టివ్ సిస్టమ్ లోపలికి అబ్జార్బ్ చేసుకొని మన డైజెషన్ అనేది ప్రాసెస్ స్టార్టప్ కావాలి కాబట్టి మనకి సలైవా అనేది మెయిన్గా చాలా ఇంపార్టెంట్. మన సలైవరీ గ్లాండ్స్ అనేటివి 3 pairs ఆఫ్ సలైవరీ గ్లాండ్స్ ఉంటాయి. 3 pairs ఆఫ్ సలైవరీ గ్లాండ్స్ ఏంటంటే, ఫస్ట్ పేర్ సబ్మాండిబులార్, సెకండ్ పేర్ వచ్చేసి సబ్లింగువల్, థర్డ్ పేర్ వచ్చేసి పారోటిడ్ గ్లాండ్. సబ్మాండిబులార్ గ్లాండ్ అనేది ఎక్కడ సిచ్యువేట్ అయి ఉంటుందంటే, మన సైడ్స్ ఆఫ్ జా అంటే మన ఇటు దవడ సైడ్ అని అంటాం కదా, అక్కడ సిచ్యువేట్ అయి ఉంటుంది. ఇంకొక సెకండ్ పేరు సబ్లింగువల్. లింగువల్ మీన్స్ టంగ్, అది బిలో ద టంగ్లో ప్రొడ్యూస్ అయ్యి బిలో ద టంగ్లో సిచ్యువేట్ అయి ఉంటుంది. అక్కడ నుంచి మన సలైవా అనేది వస్తుంది. థర్డ్ పేర్ అనేది పెరోటిడ్ గ్లాండ్. ఇది ఎక్కడ ఉంటుందంటే మన సైడ్స్ ఆఫ్ ఇయర్ దగ్గర లొకేట్ అయి ఉంటుంది. మన సలైవా ఎలాంటి ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేస్తుందంటే, ఏ ఎంజైమ్ని ప్రొడ్యూస్ చేస్తుందంటే అమైలేస్ అనే ఎంజైమ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ అమైలేస్ ఎంజైమ్ కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్ని బ్రేక్ చేసి సింపుల్ ఫుడ్ మెటీరియల్ లాగా మార్చి దాన్ని ఫర్దర్ డైజెషన్ ప్రాసెస్ కోసం ప్రిపేర్ చేస్తుంది. సో సలైవా ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ డైజెషన్. థ్యాంక్ యూ.